ఆత్మస్వరూపులారా, భూలోకములోన జన్మించినటువంటి మహనీయులలో సర్వశ్రేష్ఠుడు, సాటిలేని మహనీయుడు గౌతమ బుద్ధుడు. బుద్ధుడు అనగానే పవిత్రత, ధ్యానము, పరిశుద్ధ గుణములు, దివ్య జీవితము అనే విషయములు స్ఫురిస్తాయి. అటువంటి మహనీయుడు గౌతమ బుద్ధుడు. బుద్ధుడు పరమాత్మ దర్శనం పొందిన తర్వాత సార్నాథ్కు రావడము, సార్నాథ్లోన తన మిత్రులైనటువంటి 5 మందిని కలవడము, వాళ్లకు తొలి జ్ఞానోపదేశము చెయ్యడము. ఆ సుదినము ఆషాఢ పౌర్ణమి, దానినే గురు పౌర్ణమి అంటారని ఈ విషయాలన్నీ మీరు నిన్న శ్రవణం చేశారు. 3 మార్గాలను బోధించడం జరిగింది గౌతమ బుద్ధుడు. ఆత్మాభిమానము పూర్ణంగా కలిగి ఉండడము, ఆత్మ పరిత్యాగము, ఇవి రెండూ కూడా ఆచరణీయము కాదని, దుర్లభమైన విషయములని మధ్య మార్గములో ప్రయాణం చేసి సంపూర్ణ పరిత్యాగాన్ని సాధించాలి అని బుద్ధుడు చెప్పడం జరిగింది. నీలోన కామాగ్ని ఉన్నంత వరకు, తృష్ణ ఉన్నంత వరకు నీవు పరమాత్మను దర్శించలేవు. అహంకారాన్ని నాశనం చేస్తే కానీ కోరికలు నశించవు అని రహస్య జ్ఞానాన్ని చెప్పడం జరిగింది. నిన్న బోధించినటువంటి 3 మార్గాలలోన ఒకటి ధర్మపదము, రెండవది శుద్ధ పదము, మూడవది మోక్షపదము అని చెప్పాను. బుద్ధుడు బోధించినటువంటి ధర్మపదము ఏమిటిది అని అంటే అష్టాంగ యోగము. అష్టాంగ యోగము అనగానే చాలామంది ఏమని భావిస్తారు? యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి ఇవి అని భావిస్తారు. కానీ బుద్ధుడు చెప్పినటువంటి అష్టాంగ యోగము విలక్షణమైనటువంటిది, అద్భుతమైనటువంటిది. మొట్టమొదట నీకు పవిత్రతను ప్రసాదిస్తుంది, రెండవది కళ్యాణ గుణములను ప్రసాదిస్తుంది, మూడవది పవిత్ర జీవనమును ప్రసాదిస్తుంది. ఇక ధ్యానములో ఆసీనుడై సమాధిని పొందేటువంటి భాగ్యాన్ని ప్రసాదిస్తుంది ఈ మార్గం. మరి బుద్ధుడు బోధించినటువంటి అష్టాంగ యోగం ఏమిటిదండి అని అంటే, నెంబర్ 1 సమ్యక్ దృష్టి, సమ్యక్ సంకల్ప, సమ్యక్ వాక్కు, సమ్యక్ కర్మ, సమ్యక్ ఆర్జనం, సమ్యక్ అభ్యాసం, సమ్యక్ శక్తి, సమ్యక్ సమాధి. ఇది బుద్ధుడు చెప్పినటువంటి 8 సాధనలు. మొదటిది ఏమిటిది అని అంటే సమ్యక్ దృష్టి. నీవు పవిత్రమైనటువంటి దృష్టిని కలిగి ఉండాలి. కానీ మనిషి యొక్క దృష్టి ఎలా ఉంటుంది? వక్ర దృష్టిగా ఉంటుంది. అందుకే వక్రంగా మాట్లాడతాడు, వక్రంగా ఆలోచిస్తాడు, వక్రమైన కర్మలు చేస్తాడు.
ఫస్ట్ బేసిక్ ప్రిన్సిపల్ ఏమిటిది అని అంటే నీ దృష్టి పవిత్రంగా ఉండాలి అన్నాడు బుద్ధుడు. ఇది మొదటి సాధన. నీవు ఎవరిని చూసినా వక్ర దృష్టితో చూడమాక, పవిత్రమైనటువంటి దృష్టితో చూడుము. మరి పవిత్రమైనటువంటి దృష్టి అంటే ఏమిటిది అని అంటే అవిద్యరహితమైనటువంటి, మాయారహితమైనటువంటి దృష్టి ఇది. ఇప్పుడు మన దృష్టి ఏ విధంగా ఉన్నది? అవిద్యతో కూడి ఉన్నది, మాయతో కూడి ఉన్నది, మనసుతో మమైక్యమై ఉన్నది. అందుకే అన్నీ పనికి మాలిన పనులు, పొరపాట్లు, పాపాలు ఇవన్నీ మానవుడు చేస్తూ ఉంటాడు. బుద్ధుడు అన్నాడు, ఫస్ట్ నీ యొక్క దృష్టిని మార్చుకో అన్నాడు. ఇప్పుడు నువ్వు అవిద్యతో, మాయతో కూడినటువంటి దృష్టితో ఉన్నావు. తల్లిని చూడగానే మా అమ్మ, భార్యను చూడగానే నా భార్య, కొడుకును చూడగానే నా కొడుకు అనుకుంటున్నావు. హూ ఆర్ యూ? వాళ్లకు నీకున్న సంబంధం ఏమిటిది? అసలు నీవెవరువు? పక్కవాడిని చూడగానే వీడికి నాకు భేదం ఉన్నది అనుకుంటుండావు. ఇదంతా కూడా వక్ర దృష్టి, అజ్ఞాన దృష్టి, మోహ దృష్టి, మాయా దృష్టి అన్నాడు గౌతమ బుద్ధుడు. చూసారా? బ్యూటిఫుల్ టీచింగ్. నువ్వు జ్ఞానివి అవుతావా, జ్ఞానివి కాలేవా వేరే విషయాలు. ఫస్ట్ నీ దృష్టిని పవిత్రంగా చేసుకో అన్నాడు గౌతమ బుద్ధుడు. చూడండి, ఒక ధనవంతురాలు బాగా ఆభరణాలు ధరించింది, ఎన్నెన్నో రకాల వజ్రాల హారములు ధరించింది. నీవు చాలా పేదరాలివి, నువ్వు చూశావు. నువ్వు అసూయపడరాదు, బాధపడరాదు, ఆవేదన చెందరాదు, మనసును పాడు చేసుకోరాదు. నువ్వు అలా చూసి ఇవన్నీ నాకు ఏం అవసరం లేదు, నాకు గురువు చాలు, పరమాత్మ చాలు అన్నటువంటి జ్ఞానం ఎప్పుడైతే నీలో ఉంటుందో, నువ్వు ఆమెను చూసినా ఎలాంటి రియాక్షన్ నీలో ఉండదు. దీన్ని ఏమంటారు? సమ్యక్ దృష్టి అని అంటారు. ఈరోజు నేను గౌతముడు ఏ విధంగా కడతాడో ఆ విధంగా కట్టాను. అది నేను కూడా కట్టలేదు, భవాని కట్టింది. చూద్దాం నాయనా అని. ఇది యాదృచ్ఛికంగా జరిగింది. చూశారా? ఇప్పుడు నువ్వు నన్ను ఎలా చూస్తావు? గౌతమ బుద్ధుడిలాగే ఉన్నాడు ఈ స్వామి, గుండు చేసుకొని. కాకపోతే భిక్షపాత్ర లేదు అనుకుంటారు. చూశారా? నేను ఆ విధంగా కనబడగానే మీ దృష్టి మారిపోయింది. స్వామివారు సాయిబాబా అన్నటువంటి దృష్టి పోయి సాయిబాబా బుద్ధుడు అన్నటువంటి దృష్టి వచ్చింది. ఈ రకంగా మన దృష్టిని మార్చుకోవాలి. నీ దృష్టి పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. ఇది మొదటి సాధన అన్నాడు బుద్ధుడు. ఇక రెండవ సాధన సమ్యక్ సంకల్పం. నువ్వు మంచి ఆలోచనలు చేయాలి. మంచి ఆలోచనలు చేయాలంటే మంచి ఆశయాలు కలిగి ఉండాలి, మంచి లక్ష్యమును కలిగి ఉండాలి. పనికిమాలిన లక్ష్యములు కలిగి ఉంటే పనికిమాలిన ఆలోచనలే వస్తాయి. నేను ఒక పెద్ద డాక్టర్ను కావాలి అని నువ్వు అనుకుంటే, నేను ఒక పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ కావాలి అని నువ్వు అనుకుంటే, నీ సంకల్పాలు కూడా ఆ విధంగానే ఉంటాయి, నీ భావాలు కూడా ఆ విధంగానే ఉంటాయి. ఫస్ట్ నీ యొక్క లక్ష్యమును ఏర్పాటు చేసుకో అంటాడు బుద్ధుడు. వాట్ యు వాంట్, వాట్స్ యువర్ డెస్టినేషన్?
నీ యొక్క గోల్ ఏమిటిదో నీకు బాగా తెలిసి నువ్వు హృదయంలో పదిలపరుచుకుంటే అప్పుడు నీకు సమ్యక్ సంకల్పములు వస్తాయి. మంచి ఆలోచనలు ఊకనే రావు, మంచి ఆశయాన్ని కలిగి ఉండాలి. నేను ఆత్మసాక్షాత్కారం పొందాలి అని అనుకున్నప్పుడే దానికి సంబంధించినటువంటి ఆలోచనలు చేస్తావు. నేను దేవతా దర్శనం పొందాలి అనుకున్నావు అనుకో, దానికి సంబంధించినటువంటి ఆలోచనలే వస్తాయి. చూశారా? ఆశయాన్ని బట్టి ఆలోచన ఉంటుంది. కాబట్టి నీవు సత్సంకల్పములు చేస్తూ ఉండాలి. ఎప్పుడు కూడా చెడు సంకల్పాలు చెయ్యరాదు. వాడు చనిపోయింటే బాగుండు, వాడు నష్టపోయింటే బాగుండు, వాడు దుఃఖంతో జీవిస్తూ ఉంటే బాగుండు, ఇదిగో ఇటువంటివన్నీ వదిలేయాలి. వాడు దుఃఖంతో ఉంటే ఏమొచ్చింది, సుఖంతో ఉంటే నీకేమొచ్చింది, నీ గురించి నువ్వు ఆలోచించుకోవాలి. అందుకని బుద్ధుడు అంటున్నాడు, ప్రపంచం ఏ విధంగా ఉన్నా, ప్రపంచంలోని మనుషులు ఏ విధంగా ప్రవర్తించినా నీ ఆలోచనలు నెగిటివ్గా ఉండరాదు, ఆల్వేస్ పాజిటివ్గా ఉండాలి. కాబట్టి సత్సంకల్పాలు కలిగి ఉండు, రాగద్వేషాలను విడిచిపెట్టు, వాటిని బట్టే నీ సంకల్పాలు ఉంటాయి అని చెప్పడం జరిగింది బుద్ధుడు. ఇక మూడవ సాధన సమ్యక్ వాక్కు. నువ్వు ఏ విధంగా మాట్లాడాలి? నీ మాటలు ఇతరులకు ఆనందాన్ని కలిగించాలి. నీ మాటలు ఇతరులకు ఉత్తేజాన్ని కలిగించాలి. నీ మాటలు ఇతరులకు ఉపకారాన్ని కలిగించాలి. నీ మాటలు ఇతరులకు లాభాన్ని కలిగించాలి. బుద్ధుడు చెబుతాడు, నోరు తెరిచావా నువ్వు సమ్యక్ వాక్కుని మాట్లాడాలి, లేదా మౌనంగా ఉండు. చూశారా? నోరు తెరిస్తే చాలు, వచ్చినట్లు నోటికి వచ్చినట్లు మాట్లాడతారు, ఎంత వస్తే అంత మాట్లాడతారు. ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం ప్రపంచంలోన. నేను ఈ స్థాయిలో ఉన్నాను, నేను ఈ విధంగా మాట్లాడరాదు, నేను ఉదాత్తంగా ఉండాలి, ఉన్నతంగా ఉండాలి, గంభీరంగా ఉండాలి అని అనుకుంటున్నారా? నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటారు. బుద్ధుడు అంటున్నాడు, నీ యొక్క వాక్కు సమ్యక్గా ఉండాలి. అంటే ఉన్నతంగా, అత్యున్నతంగా ఉండాలి. నువ్వు నోరు తెరిచి మాట్లాడితే ఇతరులు డిస్టర్బ్ కారాదు, ఇతరులు ప్రసన్నులు కావాలి. ఇతరులు పాడు చేసుకోరాదు మనసును వాళ్ళు ఏకాగ్రము చేసుకోవాలి. చూశారా ఎలా మాట్లాడుతున్నాడు? నేను మీకు అందుకే చెబుతాను, బుద్ధ అంటే చాలు ఇంకా పవిత్రత, ఫైర్. సూఫీ యోగుల్లోన దాసోహం ఎలా ఉంటుందో ప్రధానమైన సాధనగా ముహమ్మద్ ప్రవక్త ఏమన్నాడు? నేను అల్లా దాసుడిని అన్నాడు, దాసోహం చేశాడు. ముహమ్మదరు రసూలల్లా. ఎవడి ముహమ్మదరు? సేవకుడు, అల్లా సేవకుడు అన్నాడు. బుద్ధుడు ఆ టైపు కాదు, సేవకుడు అనడు, భక్తుడు అనడు, ప్రేమికుడు అనడు, పవిత్రత. చూశారా? నేను చెప్పాను మీకు, సిద్ధ గురువుల యొక్క ట్రాక్ అందరిది ఒకేలాగా ఉండదు. వాళ్ళు కాలాన్ని బట్టి, దేశకాల పరిస్థితులను బట్టి డిఫరెంట్ వేలో వెళ్తారు. ఇలా వెళ్ళవచ్చునా, ఇలా వెళ్ళాడా మాట్లాడడానికి వీలు లేదు. అతడు సిద్ధ గురువును నువ్వు నమ్మినప్పుడు అతడు ఏమి చేసినా నువ్వు హృదయపూర్వకంగా అంగీకరించాలి, విశ్వసించాలి. అప్పుడే పొందవలసిన ఫలములు పొందుతావు. నువ్వు సమ్యక్ వాక్కుగా ఉపయోగించాలి అంటాడు గౌతముడు. ఇక 4వ సాధన సమ్యక్ కర్మ.
నువ్వు దేనిని లక్ష్యంగా పెట్టుకుంటావో అటువంటి ఆలోచనలు నీకు వస్తాయి. ఎటువంటి ఆలోచనలు వస్తాయో ఆ విధంగా మాట్లాడతావు. ఎటువంటి మాటలు మాట్లాడతావో అటువంటి కర్మలు చేయాలని ప్రయత్నం చేస్తావు. దెర్ ఈజ్ ఆర్డర్ ఇన్ ద సాధన. బుద్ధుని యొక్క సాధనలోన ఒక ఆర్డర్ ఉన్నది. ఏమిటిది? సమ్యక్ దృష్టి. చూసారా? కొట్టడమే అసలు నీ దృష్టే బాలేదురా అన్నాడు. అసలు మీ దృష్టి నీచంగా ఉన్నది, అపవిత్రంగా ఉన్నది, అపరిశుద్ధంగా ఉన్నది, గలీజుగా ఉన్నది. రిమూవ్ దాట్ అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? 4వ సాధన సమ్యక్ కర్మ. నువ్వు ఎవరి కోసం కర్మలు చేయాలి? పరమాత్మ కోసం చేయి. ఎలాంటి కర్మలు చేయాలి? నీ మనసు పరిశుద్ధం కావాలి, నీ బుద్ధి సునిశ్చితం కావాలి, నీ హృదయం ప్రక్షాళనం కావాలి, నీవు పుణ్యాన్ని పొందాలి, నీవు గురువు ఆశీస్సులను పొందాలి, నీవు దైవ ఆశీస్సులను పొందాలి. మరి పొందాలంటే ఎలా పొందుతావు? కర్మ చేస్తే కానీ పొందవు. కర్మ చేయకుండా నేను ఊరికే టీవీలో చూస్తాను అంటే నువ్వు ప్రేక్షకుడుగానే ఉంటావు, భక్తుడిగా ఉండలేవు, శిష్యుడిగా ఉండలేవు. చూశారా? లోకములోన ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ప్రేక్షక పాత్ర వద్దు. నీవు రియల్ భక్తుడిగా జీవించాలి, రియల్ శిష్యుడిగా జీవించాలి. నువ్వు ఎటువంటి కర్మలు చేయాలి అని అంటే పరమాత్మ కోసం చెయ్యాలి. అప్పుడు ఏమవుతుందంటే నీ మనస్సు పరిశుద్ధమవుతుంది, పుణ్యం సంప్రాప్తమవుతుంది, దైవానుగ్రహం లభిస్తుంది. ఇంకేముంది? నువ్వు ధ్యానములోకి వెళ్తావు, సమాధిలోకి వెళతావు. చెయ్యవలసిన కర్మ చెయ్యకుండా పనికి మాలిన కర్మలు చేస్తూ నా మనసు అశాంతిగా ఉంది, అలజడిగా ఉంది, ఆవేదనగా ఉంది అంటే ఎవరిది తప్పు? యూ హ్యావ్ టు చేంజ్ యువర్ కర్మ. ఒక తండ్రి సుజ్ఞాని అయ్యాడు. తన కొడుకులకు, తన బిడ్డలకు తాను ఏం బోధించాలి, తాను ఏ మార్గంలో ప్రయాణం చేయించాలి అని అంటే పిల్లలకు చెప్పాలి. ఒరే, ఏం చదువుతావురా ఇంజనీరింగు, ఏం చదువుతావురా నువ్వు డాక్టరు, నువ్వు ఒక మంచి యోగివి కావాలి, నువ్వు ఒక మంచి సాధకుడివి కావాలి, నువ్వు చక్కగా వేదము నేర్చుకో, కాశీకి పంపిస్తాను, నువ్వు చక్కగా సంస్కృతం నేర్చుకో, టీచర్ని ఏర్పాటు చేస్తాను. చూశారా? ఇటువంటి పనులు ఎవరైనా చేస్తారా? ఎవరు చెయ్యరు. ప్రతిోడు టెక్కు మధ్యలో టిక్ టాక్ అది పోయింది. ఇప్పుడు టిక్కు పోయింది, టిక్ టాక్ అంట. అది చైనా వాళ్ళది, దాన్ని టిక్కు అనిపించారు. చూశారా? నువ్వు ఎటువంటి కర్మలు చెయ్యాలి అనేది ముందు తెలుసుకో. పొద్దున లేస్తున్నావు, నిద్రపోయే వరకు ఎన్ని కర్మలు చేస్తున్నావు, దేనికోసం చేస్తున్నావు, ఎందుకోసం చేస్తున్నావు, ఏం సాధించినావు? చూశారా? ఇవి అర్థమైతే ఉద్యోగాలు దొరకకపోవడం కాదు. బాబు వచ్చి ఉద్యోగాలు చేయండి, ఉద్యోగం ఇస్తాము అంటారు. నో వేకెన్సీ. ఎందుకంటే ప్రతివాడు ఉద్యోగం చేయడం. మరి ఎవడు ధ్యానం చేసేది? ఈ రకంగా ఉత్తమ కర్మలను నువ్వు చేయడము కాదు, ఉత్తమ కర్మలను నీ పిల్లల చేత, నీ కొడుకుల చేత, నీ బంధువుల చేత, నీ ఆప్తుల చేత, నీ మిత్రుల చేత చేయించాలి. కిట్టి పార్టీలకు వెళ్ళడము, రకరకాల పార్టీలకు వెళ్ళడము, జల్సా చేయడము, మనసును గబ్బు చేసుకోవడము, డబ్బులు ఖర్చు పెట్టడము, దుస్సాంగత్యాన్ని వహించడము, ఇది కాదు నువ్వు చేయవలసింది. నీ పరివారాన్ని కూడా ఉత్తమ కర్మలు చేసే విధంగా నువ్వు ఆచరించాలి. బంధువులను పిలవండి, రండి అందరం కలిసి ధ్యానం చేద్దామనండి. రకరకాల క్లబ్బులు ఉంటాయి. కంట్రీ క్లబ్బు చూడండి, కంట్రీ క్లబ్ అంట. ఇట్లా రకరకాల క్లబ్బులు ఉంటాయి. ఏం చేయాలి? సాధనలు చేయండి. ఈ రకంగా బుద్ధుడు చెబుతూ ఉన్నాడు. ఏమని? సమ్యక్ కర్మ.
ఇక 5వ సాధన సమ్యకు ఆర్జనం. నువ్వు నీతిగా సంపాదించు, ధర్మంగా సంపాదించు, మోసం చేసి సంపాదించమాక, అసత్యాలతో సంపాదించమాక, దోపిడీ చెయ్యమాక. ధర్మపూరితంగా ఎంత సంపాదిస్తావో అంతగా నీవు పవిత్రంగా ఉంటావు. చూశారా, చాలామంది ఆచారమని బడాయిలు పడుతూ ఉంటారు. హౌ యు ఆర్ గెట్టింగ్ మనీ, ఫ్రమ్ వేర్ యు ఆర్ టేకింగ్ మనీ. చూశారా, ఇటువంటి పనులు చేస్తూ నేను ఆచారాన్ని పాటిస్తున్నాను అంటే ఏమిటి ప్రయోజనం? దీన్నే బడాయితనము అంటారు. బుద్ధుడు చెప్తున్నాడు 5వ సాధనగా, నీ సంపాదన అధర్మంగా ఉండరాదు, నీతిమయంగా ఉండాలి, ధర్మపూరితంగా ఉండాలి. అధర్మంగా సంపాదించినటువంటి డబ్బుతో నువ్వు సుఖాలు అనుభవించమాక, నీ సాధన చెడిపోతుంది అని చెప్పడము జరిగింది. ఇక 6వ సాధన సమ్యకు అభ్యాసం. అంటే నువ్వు మంచి అభ్యాసం చేయాలి. ఊరికనే వాచా వేదాంతం చెప్పడం కాదు, శుష్క వేదాంతం చెప్పడం కాదు, మాటలు చెప్పడం కాదు, ఉపన్యాసాలు చెప్పడం కాదు. ఇదేముంది, ఎవడైనా బోధిస్తాడు. కోకిల కూడా బోధిస్తుంది. దానివల్ల ప్రయోజనం ఏమున్నది? నీవు సమ్యకు అభ్యాసము చెయ్యాలి. అంటే మనసు నిశ్చలమయ్యే విధంగా, మనసు ప్రశాంతమయ్యే విధంగా, మనస్సు పరిశుద్ధమయ్యే విధంగా, మనస్సు ఉత్తేజితమయ్యే విధంగా నువ్వు అభ్యాసం చెయ్యాలి. చూడండి, సంగీతం ఉన్నది. చాలామంది సంగీతం నేర్చుకునే వాళ్ళు ఎట్లాంటి అభ్యాసం చేస్తారు అని అంటే, ఇక ఎంతసేపు టీచర్ చెప్పినటువంటి పాఠాన్ని అభ్యాసం చేయడము, స్వరాల గారెడిలో పడడము, దీంట్లో పడతారే కానీ ఆ యొక్క అభ్యాసము దేనికోసమై ఉండాలి? పరమాత్మ కోసమై ఉండాలి. సరి గ మ పద ని సా సా ని ద ప మ గ రి స అని నువ్వు పాడుతున్నప్పుడు అక్కడ కూడా సాధన ఉంది. సరి గ మ ప ద ని సా. నేను చెప్తూ ఉంటాను మీకు, ఎక్కడ పుడుతుందో చూడండి తలంపు అంటుంటాను. ఇదిగో సా ఎక్కడ పుడుతుందో చూడాలి. రీ గా, రీ నుంచి గా పలుకుతున్నప్పుడు ఎక్కడి నుంచి పుడుతుంది? మా ప ద ని సా. చూసారా, ఊపిరి అంటున్నాం, ఎక్కడి నుంచి వస్తుంది అది? ఎంత సాధనే. చూసారా, దీన్ని ఏమంటారు? సమ్యకు అభ్యాసము అని అంటారు. నువ్వు కీర్తన పాడుతూ ఉంటావు, మరి ఎలా పాడాలి? పరమాత్మ కోసమే పాడాలి. మనస ఎటులో తూనే మనసా ఇవన్నీ నేర్పిస్తూ ఉంటారు టీచర్లు. మరి నువ్వు ఆ సాధన చేస్తూ దాన్ని దైవమయంగా చేసుకోవాలి. ఎంతసేపు స్వరాల గారడి, కచేరీలో పడడాలు, ఇది కాదు కావలసింది. దీన్ని సమ్యకు అభ్యాసము అంటారు. అది సంగీతం కావచ్చు, డ్యాన్స్ కావచ్చు, నాట్యం, ఏదైనా కావచ్చు. ఇక 7వ సాధన సమ్యకు శక్తి. అంటే నువ్వు ఏ ఫీల్డ్లో ఉన్నావో దాన్ని సమర్థవంతంగా చేసేటువంటి శక్తిని నువ్వు కలిగి ఉండాలి. ఇఫ్ యు ఆర్ సింగింగ్, ఇఫ్ యు ఆర్ డాన్సింగ్, ఇఫ్ యు ఆర్ టాకింగ్, ఇఫ్ యు ఆర్ ఫైటింగ్,
నువ్వు ఏమి చేస్తున్నా చాతుర్యముతో, శక్తితో, సమర్థతతో నువ్వు ఉండాలి. చూశారా? సమ్యక్ శక్తి అంటే అసమర్థుడుగా ఉండమాక, బలహీనుడుగా ఉండమాక. ఈరోజు నేను 2 గంటలు ధ్యానం చేయాలి అనుకుంటే యూ హ్యావ్ టు ట్రై టు సిట్ 2 hours ఇన్ మెడిటేషన్ కంటిన్యూస్లీ వితౌట్ డిస్టర్బెన్స్. కానీ ఏం చేస్తారు? పావు గంట కూర్చుంటారు. అమ్మా ఇంకా చాలే, నడుము లాగుతుంది. చూసారా? సమ్యక్ శక్తి అంటే ఆ స్టామినా నువ్వు కలిగి ఉండాలి అంటాడు బుద్ధుడు. ఇక చివరి సాధన సమ్యక్ సమాధి. నువ్వుక ఫైనల్గా ఆ పరమాత్మలో లయమైపోవాలి. నువ్వు పరమాత్మలో లయం కాకుండా ఊగా బయట తిరగడం కాదు. ఒడ్డు మీద ఎంతసేపు తిరుగుతావు? జంప్ ఇన్ ద ఓషన్. సముద్రంలో పడు, సముద్రంలో మునిగిపో. నది సముద్రములో కలిసిపోయినట్లు నువ్వు పరమాత్మలో కలిసిపోవాలి. దాన్ని ఏమంటారు? బ్రహ్మలయం, నిర్వికల్ప సమాధి, అసంప్రజ్ఞాత సమాధి, ఋతుంబర ప్రజ్ఞ. ఇవన్నీ పర్యాయ పదాలే. ఈ రకంగా మీరు అర్థం చేసుకున్నారు ఏమని? సమ్యక్ దృష్టి, సమ్యక్ సంకల్పము, సమ్యక్ వాక్, సమ్యక్ కర్మ, సమ్యక్ ఆర్జనం, సమ్యక్ అభ్యాసం, సమ్యక్ శక్తి, సమ్యక్ సమాధి. ఇవి 8 సాధనలు. వీటిని నువ్వు సాధన చేస్తూ ఉండాలి. ఊరికే కథలు వినడము, బుర్రలు పాడు చేసుకోవడము. ఎవరో గొప్ప కాదు, నీ గొప్ప ఏమిటో చూసుకో. ఎవరో ధర్మం కాదు, నీ ధర్మం ఏమిటో చూసుకో. ఎవరో సిద్ధత్వం కాదు, నీ సిద్ధత్వం ఏమిటో చూసుకో. కాబట్టి ఈ రకంగా మీరు బుద్ధుడు బోధించినటువంటి అష్టాంగ మార్గమును శ్రవణము చేశారు. చూడండి, గౌతమ బుద్ధుడు ఆత్మ సాక్షాత్కారం పొందాడు. మరి వెంటనే తన ఊరికి వెళ్ళిపోయాడా? తన భార్య గుర్తుకొచ్చిందా? తన గొడుగు వచ్చాడా? తన ప్రజలు గుర్తుకొచ్చారా? రాజ్యం గుర్తుకొచ్చిందా? ఎవ్వరు గుర్తుకు రాలేదు. ఏం చేశాడు? తన మిత్రుల దగ్గరికి వెళ్ళాడు. ఎవరైతే గతంలో తనతో పాటు సాధనలు చేశారో, ఉపాసనలు చేశారో అక్కడికి వెళ్ళాడు. ఇక నేను పరమాత్మను దర్శించాను అని పరిగెత్తలేదు ఇంటికి. ఎంతటి ఇంద్రియ నిగ్రహము ఉంటుందో మీరు ఊహించుకోవచ్చు. ఈ రకంగా గౌతమ బుద్ధుడు ఫస్ట్ లెసన్ టీచింగ్, ఉపదేశం చేశాడు. దాన్ని ఆషాఢ పౌర్ణమి అంటారు. ఆ సందర్భంగానే గురు పౌర్ణమి మహోత్సవాన్ని చేసుకుంటారు. ఈ విధంగా బుద్ధుడు 2 సంవత్సరాలు సంచారం చేశాడు. బింబసారునికి మాట ఇచ్చాడు, నేను వస్తాను నీ యొక్క మగధ రాజ్యానికి అని. వచ్చాడు, కలిశాడు. 2 సంవత్సరాలు తిరిగి తాను తన యొక్క స్వగ్రామానికి వెళ్ళాడు, కపిలవస్తుకు వెళ్ళాడు. చూడండి, కపిలవస్తు అని అంటే ఇది బుద్ధుని యొక్క తండ్రి పరిపాలించినటువంటి రాజ్యం. కానీ బుద్ధుడు పుట్టింది ఎక్కడ? నేపాల్లో పుట్టాడు. అంటే మధ్యలో కపిలవస్తు నుంచి పుట్టింటికి వెళ్ళేటప్పుడు బుద్ధుడు జన్మించడం జరిగింది ఒక వృక్షం కింద, లుంబిని వృక్షం కింద. ఈ రకంగా మీరు చక్కగా అర్థం చేసుకున్నారు. 2 సంవత్సరాల తరువాత బుద్ధుడు తన యొక్క దేశానికి వెళ్ళడం
ప్రారంభించాడు. తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడు, భార్య ఎదురు చూస్తూ ఉన్నది. కొడుకు అప్పటికి 6 సంవత్సరాల కురవాడైనాడు, 6 to 7 years. దేశ ప్రజలంతా ఎదురు చూస్తూ ఉన్నారు. గుండు కొట్టుకొని, భిక్షపాత్ర చేతిలో పెట్టుకొని, ఉత్తరీయం వేసుకొని, ఇప్పుడు నేను ఏ విధంగా ఉన్నానో ఆ విధంగా ఆయన బట్టలు వేసుకొని ఇంటికి వచ్చాడు. మరి ఇంటికి వచ్చి కమ్మగా అన్నం తిన్నాడా? వేడివేడిగా తినలేదు. మా అందరికీ భిక్ష కావాలి కాబట్టి మేము భిక్షాటన చేస్తాము అన్నాడు బుద్ధుడు. తండ్రి శుద్ధోదనుడు చాలా బాధపడ్డాడు. గౌతమ బుద్ధ, నీవు గొప్పవాడివే కావచ్చు, మన వంశములోన ఏ వీరుడైనా ఈ విధంగా భిక్ష ఎత్తుకున్నాడా అన్నాడు. చూశారా, తండ్రి ఇప్పుడు ఏ దృష్టిలో ఉన్నాడు, ఏ జ్ఞానంతో ఉన్నాడు అని అంటే మాయా దృష్టి, మాయా జ్ఞానముతో ఉన్నాడు. దృష్టి అన్నా జ్ఞానమన్నా ఒకటి. వెంటనే బుద్ధుడు అన్నాడు, తండ్రి గారు అని కూడా అనలే, రాజా అన్నాడు. చూశారా, ఎందుకంటే ఆయన రాజు కాబట్టి, రాజా, నేను క్షత్రియ వంశానికి సంబంధించిన వాడును కాదు, బుద్ధ వంశానికి సంబంధించిన వాడిని. క్షత్రియ వంశములో భిక్షాటన ఉండకపోవచ్చు, కానీ నేను ఇప్పుడు బుద్ధుడిగా ఉన్నాను. చూశారా, బుద్ధుడు అనగానే చాలామంది ఏమనుకుంటారంటే ఇది గౌతమ బుద్ధుని యొక్క పేరు అనుకుంటారు. అసలుకు బుద్ధ అన్నటువంటి పదము కూడా అతి ప్రాచీనమైనటువంటి సనాతనమైనటువంటి పదము. ఆది బుద్ధ అని అంటారు. ఎక్కడి నుండి వచ్చింది ఇది? పురాతనం నుండి వచ్చింది, ఆది బుద్ధ. అందువలన గౌతమ బుద్ధుడు అన్నాడు, నేను క్షత్రియ వంశానికి సంబంధించిన వాడిని కాదు, నా జాతి క్షత్రియ జాతి కాదు, నాది బుద్ధ జాతి అన్నాడు. ఈ రకంగా సమాధానం చెప్పే లోపల తండ్రి ఆశ్చర్యపోయినాడు. చూశారా, పవిత్రతకు, పరిశుద్ధతకు, నిర్మలత్వానికి పెట్టింది పేరు బుద్ధుడు. కుతంత్రము, తర్కము, కుతర్కము నేర్చుకొని పండితులను, విద్వాంసులను ఓడించి నేను మహాజ్ఞానిని అనుకునేటువంటి తత్వం కాదు బుద్ధుడిది. నిర్మలత్వము, పవిత్రత. మళ్ళీ ఎంతటి జ్ఞాని? ఆయన జ్ఞానం ముందు విద్వాంసులు, పండితులు వీళ్ళందరూ దమ్మిడికి పనికిరారు. ఎందుకంటే పరమాత్మను దర్శించినటువంటి వాడు. పరమాత్మను దర్శించిన వాని ముందు ఏం వాదన చేస్తారు, ఏం మాట్లాడతారు? పరమాత్మను దర్శించిన వాళ్ళే పరమాత్మను దర్శించిన వాడితో మాట్లాడాలి. అప్పుడు వాళ్ళు సవ్యంగా, సూటిగా, నేరుగా, సత్యపూరితంగా మాట్లాడతారు. ఈ రకంగా బుద్ధుడు చాలా కఠినమైనటువంటి వైఖరిని అవలంబించాడు. చూడండి, ఈ విధంగా బుద్ధుని యొక్క ప్రవర్తనను చూసి ఇక తండ్రి కూడా మారిపోయాడు. ఏం జరిగింది? అవసాన కాలములోన శుద్ధోదనుడు ఆయన కూడా బుద్ధుని యొక్క మార్గంలోకి వచ్చాడు. ఆయన కూడా బౌద్ధ సన్యాసి అయ్యాడు. వాళ్ళని భిక్షువు అని అంటారు. బౌద్ధ భిక్షువు అయ్యాడు శుద్ధోదనుడు. అంతేనా? గౌతముని తర్వాత మరి కొంతమంది పిల్లలు కలిగారు శుద్ధోదన మహారాజుకు. సోదరులందరూ కూడా చూడండి బుద్ధ సన్యాసులయ్యారు. చివరికి
సేనాధిపతులు, గొప్ప గొప్ప వాళ్ళంతా కూడా వాళ్ళు కూడా సన్యాసం స్వీకరించారు. 7 సంవత్సరాల కుర్రవాడు రాహుల్, ఆ కుర్రవాడు కూడా బౌద్ధ మార్గంలోకి వచ్చాడు. చూశారా? చివరికి భార్య అడిగింది, మరి మీరేమో గుండు కొట్టుకొని బౌద్ధ సన్యాసి అయ్యారు, మరి నా పరిస్థితి ఏమిటిది? నేనేమన్నా వృద్ధురాలినా? నేను కూడా మరో వివాహం చేసుకోను, నీ చెంతనే పడి ఉంటాను అని చెప్పి ఆమె కూడా సన్యాసిని అయ్యింది, బౌద్ధ సన్యాసిని. బుద్ధుడిని పెంచినటువంటి ఒక పినతల్లి ఉన్నది, ఆమె కూడా సన్యాసిని అయ్యింది. ప్రారంభంలోన బుద్ధుడు అనుమతించలేదు స్త్రీలకు. తర్వాత అర్థం చేసుకున్నాడు, పరమాత్మను దర్శించడానికి ఇంకా స్త్రీలు పురుషులు ఏమిటిది, లింగభేదం ఎందుకు అని స్త్రీలకు కూడా అనుమతి ఇచ్చాడు గౌతమ బుద్ధుడు. చూశారా? వారు వీరవుతారు, వీరు వారవుతారు అని అంటారు. వివాహంగానే పెళ్లి అయిపోగానే భార్య భర్తలు సంసారం మొదలు పెడతారు. ఇప్పుడు ఏమవుతుందంటే బుద్ధుని యొక్క భర్త యొక్క లక్షణాలను భార్య తయారు చేసుకోవడమో, భార్య యొక్క లక్షణాలను భర్త తయారు చేసుకోవడమో జరుగుతుంది. ఇప్పుడు బుద్ధుని పరిస్థితి ఏమిటిది అంటే, బుద్ధుడు మారిపోవడం కాదు, అందరినీ మార్చిపాడేశాడు. తండ్రి, కొడుకు, భార్య, పినతల్లి, బంధువులు, సేనాధిపతులు, పెద్ద పెద్ద వ్యక్తులు, సోదరులు అందరూ కూడా బౌద్ధ మార్గంలోనికి వచ్చారు. ఈ రకంగా బుద్ధుడు తన కుటుంబాన్ని పునీతము చేశాడు. చూశారా? ఇటువంటి మహనీయుడు గౌతమ బుద్ధుడు. అందుకనే యావత్ ప్రపంచాన్ని, భూమండలాన్ని బౌద్ధమయం చేశాడు గౌతముడు. ఏ విధంగా గౌతముడిని కించపరిచారో, భ్రష్టు పట్టించారో, దారి తప్పించారో, రకరకాల కుతంత్రాలు చేశారో ఇవన్నీ మీకు తర్వాత చెప్తాను. ఆయన పరమామృతం ఇస్తే దాంట్లో విషం కలిపారు. బుద్ధుడు విషపూరిత ఆహారాన్ని ఇస్తున్నాడు అన్నారు. చూశారా మానవుల యొక్క పరిస్థితి? బుద్ధుడు వజ్రాలు ఇస్తే ఆ వజ్రాలు కాజేసి రాళ్ళను పెట్టి రాళ్ళు ఇస్తున్నాడు అన్నాడు. ఇది జరిగింది కాల చరిత్రలో. బుద్ధుడు చిన్నవాడు కాదు, సాక్షాత్తు పరమేశ్వరుడు వీర బ్రహ్మేంద్ర స్వామి ఎంతటి మహనీయుడో, గౌతమ బుద్ధుడు అంతటి మహనీయుడు. ఈ రకంగా మీరు అర్థం చేసుకున్నారు.